నానపెట్టుకున్న ఎర్ర కందిపప్పుని మిక్సీ జార్లో వేసేసి దానితో పాటు ముడి బియ్యం ఒక కప్పులో పోసి నైట్ నుంచి ఉదయం వరకు నానపెట్టినప్పుడు అందులో 1 టీ స్పూన్ కూడా మెంతులు వేసి నానపెడతాం. అప్పుడే దోశలు గుల్లగా రుచిగా బాగుంటాయి. మూత పెట్టేసి మిక్సీ జార్లో మెత్తగా దోశల పిండి అట్లా సిద్ధం చేసుకుంటాం. దానికి వంట సోడా, నిమ్మరసం ఈ 2 కలిపేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు ఆ పిండిని అట్లా ఉంచేసేయాలి. ఇక రెడ్ దాల్ దోశలు మనం నాన్ స్టిక్ పాత్ర పైన అట్లా పోసేసుకుంటాం. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర మూత పెట్టేస్తే చక్కగా వేడికి దోశలు మెల్లగా అడుగును కాలిన తర్వాత ఒకసారి దోశను తిరిగేసి రెండో వైపు కూడా కాలనిస్తే బాగుంటుంది అన్నమాట. రెడ్ దాల్ దోశలు సిద్ధమయ్యాయి. ఇన్స్టెంట్ చట్నీ కొరకు మిక్సీ జార్లో పుదీనాకు, కిస్మిస్లు, ఖర్జూరం ముక్కలు, చిన్నగా 2-3 పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. పుదీనా చట్నీ సిద్ధమవుతుంది. ఈ దోశల్లోకి ఆ పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది.